అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలోని ఏపీటీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాలలో జరిగిన పేరెంట్స్ డేలో రసాభాస నెలకొంది. పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు సరిపడా ఉపాధ్యాయులు లేరు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. సమయానికి సిలబస్ పూర్తి కాకుంటే తమ పిల్లలు ఎప్పుడు చదివి పరీక్షలు రాయాలని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన పేరెంట్స్ డేలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ పనితీరుపై విమర్శలు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడు హైస్కూల్లో జరిగిన పేరెంట్స్ డేలో గందరగోళం నెలకొంది. విద్యార్థులకు తల్లిదండ్రులకు భోజనాలు ఏర్పాటు చేయకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. మీ నిర్లక్ష్యం వల్ల తమ పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు అంటూ పేరెంట్స్ హెడ్ మాస్టర్ను నిలదీశారు. పేరెంట్స్ మీటింగ్ ఇలాగని చెప్పారు. సరే అని పేరెంట్స్ గా మేమందరం వచ్చాము. కానీ వచ్చాక భోజనాలకి ఇట్లా సరే అని మేమందరం వచ్చాం. కానీ పిల్లలకి గట్టిగా 50 మంది కూడా భోజనం ఎట్టలేదు. పేరెంట్స్ గా 10 మంది కూడా ఎట్టలేదు. వండింది అయిపోయింది అంటున్నారు. అడుగుతుంటే 52 కేజీలు ఇచ్చాము రైస్ అని అడిగారు. 52 కేజీలు ఇచ్చారంటే నేను అడిగాను. నేను నెంబర్ని పైగా పేరెంట్స్ గా ఒక తల్లిగా నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను అడిగాను. అడిగితే ఏమన్నారంటే నువ్వు అడగడానికి సరిపోరు అని అడుగుతున్నారు. వంట చేసేవాళ్ళు అడగడానికి ఎందుకు సరిపోవని మేము అడుగుతున్నాము. అడిగితే మీరు అడగడానికి సరిపోరని అడుగుతున్నారు. ఇదే నేను బాధ్యత అంటేని